చేస్తున్నావు? చక్రాలు 2 కేజీలు బియ్యం, కేజీ శనగపప్పు, ఒక అర కేజీ, ఒక పావు కేజీ సగ్గుబియ్యము, ఒక పావు కేజీ మినపప్పు, ఒక 200 గ్రాములు వాము వేసి పిండి మరలో పిండి ఆడించుకోవాలి చక్కగా. ఓకే, ఆడించుకొని దాన్ని తీసుకొచ్చి అందులో ఒక 100 గ్రాములు వాము, ఒక 100 గ్రాములు 200 గ్రాముల దాకా నువ్వులు, మనకి ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. నువ్వులు తినేవాళ్ళు నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటాయి చక్రాలు. కారం అవి కూడా వేసావు కదా? కారం వేసాను, సాల్ట్ వేసాను, వేడి నూనె కాచిన నూనె వేసుకొని కలుపుకోవాలి పిండి. ఒక 100 గ్రాములు పట్టిద్ది కేజీన్నరకి. ఓకే, ఆయిల్ తర్వాత వాటర్ కూడానా? వేడి నీళ్ళు, వేడి ఆయిల్, వేడి వాటర్, ఈ 2 వేసుకొని కలుపుకొని పిండి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆయిల్ ప్లేస్ లో వెన్న కూడా వేసుకోవచ్చు కదా? వెన్న కావాలనుకున్న వాళ్ళు వెన్న కూడా వేసుకోవచ్చు. వెన్న డైరెక్ట్ గా వేసేయచ్చా? వెన్న కూడా ముద్దలాగా అలా వేసేసుకోవడమే, కాగబెట్టాల్సిన పని లేదు. వెన్న ఓకే, చల్లటి తీస్తాం కదా ఫ్రిడ్జ్ లోది, అలా వేసేసుకోవచ్చు. పాయింట్. నూనె ఎంత కలుపుకోవాలంటే కరెక్ట్గా మనకి ఇలా కలుపుకున్నాక ఇలా అంటే ఇలా ముద్ద రావాలి. ఓకే, అలా వస్తే నీకు నూనె బాగా పట్టినట్లు లెక్క. అంత ఆయిల్ వేసుకోవాలన్నట్టు. ఆ ముద్ద అవ్వాలి. నూనె పేల్చదు, కళాయిలో నూనె పేల్చకుండా ఉంటుంది. అలా వేయడం వల్ల మంచిగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఓకే, చక్రాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక చక్రాలు చాలా క్రిస్పీగా వస్తాయండి. అదే ఇప్పుడు మనం చక్రాలు తిప్పడానికి పిండి అయితే చక్రాల గిద్దలో తీసుకున్నాం కదా, రిమైనింగ్ పిండి ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ పిండి డ్రై అయిపోకుండా దానిపైన ఒక తడి క్లాత్ని కవర్ చేసుకుంటూ చక్రాలు అయితే వేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి లాస్ట్ చక్రం వరకు కూడా పిండి సాఫ్ట్గా ఉంటుంది, అలాగే చక్రం కూడా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి, మనం మధ్య మధ్యలో చేతులు తడుపుకుంటూ ఉంటాం కదా, అలా తడుపుకునే టైంలో ఎక్కువ వాటర్ వెళ్ళకుండా చూసుకోవాలి, లైట్గానే ముంచుకోవాలన్నమాట వాటర్లో. వావ్, ఇది రెడీ అయిపోయినాయా? సరే, ఇదిగో ఒకసారి ఇది తిని చూపించు, క్రిస్పీగా వచ్చాయో ఎలా వచ్చాయో. సూపర్ క్రిస్పీగా వచ్చినాయి, గుల్లగుల్లగా. ఓకే, రైట్, ఇదన్నమాట.